సమయము విలువైనది. సమయము గడవట్లేదు అంటున్నారంటే వాళ్ళు తామసికమైన వ్యక్తులు. సమయము టైంపాస్ చేయడానికి కోసం వినియోగిస్తే వాళ్ళు రాజసికులు. సమయాన్ని సద్వినియోగం చేసేవాళ్ళు సాత్వికులు. మాకు సమయం గడవట్లేదు, టైంపాస్ కావట్లేదు అంటున్నారంటే వాళ్ళు సోమరులు, తామసికుల కిందకి వస్తారు, థర్డ్ క్లాస్ పీపుల్. సమయము దొరికిందంటే పాస్ చేయడం, టైం పాస్ చేయడం, వీళ్ళు రాజసికులు. వీళ్ళు కూడా సమయాన్ని వ్యర్థం చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి, ఈ సమయం ద్వారా సత్ఫలితాలను, ఉన్నతమైన ఫలాలను ఎట్లా పొందాలని ప్రయత్నించే వాళ్ళు, సమయాన్ని సద్వినియోగం చేసేవాళ్ళు సాత్వికులు అవుతారు. సమయం అనేది అన్నింటికంటే కూడా విలువైనది. సమయం అంటే ఆయువు, సమయం అంటే జీవితం. కనుక సమయాన్ని మనము సద్వినియోగం చేయాలి. టైంపాస్ చేయడం కాదు, టైంపాస్ కావట్లేదని బాధపడడం కాదు, టైముతోని మనం పోటీ పడాలి. టైం ఆగదు, కాలము ఆగదు. కనుక కాలం కంటే కూడా మనం ముందుండాలి. కాలంతో మనం ఎప్పుడైతే పోటీ పడతామో అప్పుడు మనకు విజయం ప్రాప్తిస్తుంది. కాలములోనే ప్రతిదీ జరుగుతుంది, సమయం లేకుండా ఏది జరగదు. ప్రపంచంలో ఏ కార్యం జరిగినా సమయం ఉంటేనే జరుగుతుంది. కనుక సమయం చాలా ముఖ్యమైనది. సమయం లేకుండా ఏది సాధించలేము. ఎంత తెలివి ఉన్నా, ఎంత శక్తి ఉన్నా సమయం అనేది లేకుంటే ఏది సాధించరాదు. కనుక సమయాన్ని ఏ విధంగా పాస్ చేద్దామని ఆలోచించకూడదు, ఏ విధంగా సద్వినియోగం చేద్దాము, ఏ విధంగా ఉన్నతంగా గడుపుదాము. ఇదే సమయం లోపల మనము టైంపాస్ కావట్లేదన్నా టైం గడిచిపోతుంది, టైంపాస్ చేసినా టైం గడిచిపోతుంది, టైమును అత్యుత్తమ కార్యముల నందు ఖర్చు పెట్టినా సమయం గడిచిపోతుంది. కనుక మనకు అధికంగా ఫలం ఇచ్చే పనులు చేయాలి. సమయాన్ని ఊరికే పాస్ చేయకూడదు. సమయము మన లోపల ప్రగతిని చూపెట్టాలి. ఈ క్షణం కంటే మరుక్షణం లోపల ప్రగతి కనిపించాలి. మనము ఈ జీవితం, ఈరోజు, ఈ క్షణము అనే భావనతో ఉండాలి. ఈ క్షణమే సాధించాలనే భావన ఉండాలి. ఈ క్షణమే సాధించాలి, అంత తీవ్రతతోని మనం పనిచేయాలి. అప్పుడే క్షణాలతోని పోటీ పడ్డప్పుడే మనము ఉన్నతమైన వ్యక్తులం అవుతాం.